ఏ బంధమైనా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. జీవితంలో అత్యంత ఖరీదైన సెంటు వాసన నువ్వు కష్టపడితే వచ్చే చెమటల్లోనే ఉంటుంది. శవాలని కాల్చే కాపరి కూడా జీవితం గురించి ఆలోచిస్తాడు, కానీ మరణం గురించి కాదు. నీకు జీవితంలో శత్రువులు ఎవరూ లేరంటే దానర్థం నువ్వు జీవితాన్ని సరిగ్గా జీవిస్తలేదని అర్థం. కొన్నింటిని ఓర్చుకో, కొందరిని చూసి నేర్చుకో. ఎంత మనవాళ్ళు అనుకున్నా ఎవరు ఏ క్షణం ఎలా మారుతారో ఎవరికీ తెలియదు. బంగారం విలువ క్యారెట్లను బట్టి ఉంటుంది, మనిషి విలువ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. గెలుపు అందరికీ దక్కదు, కానీ గెలిచే శక్తి అందరికీ ఉంటుంది. అబద్ధాన్ని నమ్మడం తేలిక, నిజాన్ని తెలుసుకోవడం కష్టం. అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్నే ఈజీగా నమ్మేస్తారు. మన పని మనం చేసుకుంటున్నా అనేవాళ్ళు, విమర్శించే వాళ్ళు వాగుతూనే ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆటలో ఉన్నప్పుడు గోల చేసేది ప్రేక్షకులే తప్ప ఆడేవాళ్ళు కాదు. చెడ్డదారిలో పెద్ద గుంపులో వెళ్ళడం కంటే మంచి మార్గంలో ఒంటరిగా వెళ్ళడం మంచిది. తగ్గి బ్రతకడానికి, తలదించుకొని బ్రతకడానికి చాలా తేడా ఉంది. అదేంటో గుర్తించినప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దానిని కనిపెట్టి పరిష్కరించుకుంటామో లేక సమస్యనే తలుచుకుంటూ కుమిలిపోతామో మన చేతుల్లోనే ఉంటుంది. లోకంలో ప్రతి సమస్యకు డబ్బే కారణం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా డబ్బు కూడా ఓ కారణం అవుతుంది. కష్టపడి చేసే పని ఎలాంటిదైనా సిగ్గుపడకు. కోటీశ్వరులైన వారు కూడా ఒకప్పుడు కూటికి లేనివారే అని మరిచిపోకు. ఈ సృష్టిలో నీ సామర్థ్యాన్ని బంధించి ఉంచగలిగేది ఏదీ లేదు, ఒక్క నీ ఆలోచన తప్ప. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమనేది వాళ్ళు మనకి కేటాయించే సమయాన్ని బట్టి తెలుస్తుంది. జీవితంలో ఎప్పుడు ఊహించని సంఘటనలే ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో, కానీ మనసులో ఉన్న బాధలను కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. జీవితంలో అన్నిటికంటే బాధించే విషయం ఏమిటంటే మన జీవితం మనకు నచ్చకపోవడం. మన కష్టాలకు ప్రధాన కారణం మనలోని తప్పులను గుర్తించకుండా ఇతరుల తప్పులు వేలెత్తి చూపుతూ సమయం వృధా చేసుకోవడం. జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. తిరిగి రావడం, పొందడం అనేది మన చేతుల్లో ఉండదు. ఒకరి గెలుపుని చూసి ప్రేరణ పొందితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అసూయ చెందితే అది నీ బలహీనతగా మారుతుంది. గెలుపు కోసం నిరంతరం శ్రమించేవాడు లక్ష్యంపై గురి పెడతాడు. గెలవలేని వాడు గెలిచేవాడిపై దృష్టి పెడతాడు. ఈ సృష్టిలో అన్నిటికంటే బరువైనది ఖాళీ జేబు మాత్రమే. దానిని మోస్తూ ముందుకు కదలడం చాలా కష్టం. ప్రయత్నించిన ప్రతిసారి ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకోలేనంత కాలం గెలుపుని అందుకోలేవు. నీ బలహీనతకు నీ భవిష్యత్తును నిర్ణయించేంత అవకాశం ఇవ్వకు. ఎప్పుడైతే నీ బలహీనత నిన్ను దాటుతుందో అదే నీకు మొదటి శత్రువు అవుతుంది. గెలిచినప్పుడు సంతోషపడడమే కాదు, ఓటమిని కూడా చిరునవ్వుతో స్వీకరించగలిగినప్పుడే జీవితం హాయిగా సాగుతుంది. ఎప్పుడైతే నీ సంతోషాన్ని ఎదుటి వాళ్ళలో వెతుక్కోవడం మొదలు పెడతావో అప్పటి నుంచి నీ మనశ్శాంతిని దూరం చేసుకున్న వాడివవుతావు. మనం ఎంతసేపు కోపంగా ఉంటామో అంతసేపు సంతోషంగా ఉండే అదృష్టాన్ని కోల్పోయిన వాళ్ళమవుతాం. ఒకరిపై చాడీలు చెప్పేవారితో నీవు ఏకీభవిస్తే నీపై కూడా చెప్పడం ప్రారంభిస్తారు. గడిచిన కాలం మేలు చేసిన వాళ్ళు గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఒకరి వల్ల బాధపడిన క్షణాలు మాత్రం ఎప్పుడూ గుర్తుంటాయి. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.